కలుగునుగాక. ఆమేన్. సహోదరులారా, దేవుని పిల్లలారా, మీకు మా హృదయపూర్వకమైన వందనములు. నేను మీకు ఇలాగా పరిచయం చేసుకుంటానికి దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి మీకు పరిచయం చేసుకుంటున్నానండి. అయితే మొదటగా నా వర్తమానం మీకు సాక్ష్యం రూపంలో చెప్పాలని నేను అనుకుంటున్నాను. అయితే ఆ సాక్ష్యం ఏమనగా, నేను ఒకప్పుడు మన దేవుడు కాదు, పొరుగువారి దేవుడు, బయటవారి దేవుడు అని నేను ఎంతగానో దూషించిన వాడిని, తిట్టిన వాడిని, పాస్టర్ని అనరాని మాటలు అని లోక సంబంధమైన జ్ఞానంతో ఉండిన వాడినండి. అయితే దేవుడు ఒక రోజుని నాకు బలహీనత వచ్చినప్పుడు, ఆ బలహీనతలో మరణం దాకా నేను సమీపించిన సమయంలో, మరి ప్రభువుని నమ్ముకో, లాస్ట్ ప్రయత్నంలో నీవు బాగుపడతావేమో చూసుకో అని వాళ్ళు అన్నారు. అయినా నేను వినువని కాదండి. అయితే ఆ సమయంలో నేను ఏ దేవుణ్ణి మొక్కుకుంటే నిన్న కాక మొన్న వచ్చిన ఆయన అని ఒక అశ్రద్ధగా ఉండి తిట్టిన వాడిని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళటం ఏమిటి అని నేను మొండిగా ఉండేవాడిని. ఆ మొండిగా ఉండే సమయంలో నా భార్య చెప్పింది, నిజంగా ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన ఆయుష్ ఇచ్చేవాడు అని. ఆ సమయంలో నేను నమ్ముకోవటం జరిగింది. అయితే నమ్మిన తర్వాత మందిరాలకు వెళ్ళటం, ఒక సంవత్సరానికి నేను మళ్ళీ రీకవర్ అయ్యి బాగుపడటం, నాకు సమాధానం రావటం జరిగింది. ఎందుకు ఇలాగా నేను దూషించాను తర్వాత తెలుసుకుని నేను మందిరానికి వెళ్ళి, ఈ లోకం జ్ఞానము ఎర్రతనం నిజంగా క్రీస్తు పూర్వం క్రీస్తు సగం మొదట ఆయనకే వచ్చింది కదా, ఆయన నామమే మరి ప్రజలలో 450 దేశాలలో నామకరణ చేసి ఆయనకే బిరుదు ఇచ్చారు కదా. ఆయన బైబిల్లో ఉన్నవన్నీ ఆకాశం విశాలం పైన అంతరిక్షాలలో మరి రుజువులు దొరుకుతున్నాయి. ఎంతోమంది శాస్త్రులు, ఎంతోమంది పరిశోధకులు వారు చెప్తున్నారు బైబిల్లో ఉన్నవే అక్కడ మనం కనుగోగలుగుతున్నామని. భూగర్భంలో ఏమున్నాయో బైబిలే చెప్పింది. అలాగే కాకుండా మరి ఇందిరా గాంధీ, మరి ఇందిరమ్మని ఆయన ఎలాగైతే చంపాడో, మరి ఆయన కట్ట 3 వ్యక్తుల్ని జైల్లో పెట్టినప్పుడు ఒక వ్యక్తి, నేను ప్రభుని ఇష్టపడతాను, లాస్ట్గా నాకు ఉరేస్తారు కాబట్టి అని ఆ సాక్ష్యం గట్ట నేను ఈ చూపులో చూశాను. అతను రక్షింపబడటం, అతని నేరం ఏమీ లేదని బయటకు రావటం చూశాను. అలాగే కాకుండా పిలాతు గారి గట్ట, ఈయనలో ఏ పాపము నాకు కనిపించలేదు, ఈయన నీతిమంతుడు అని తన సాక్ష్యం అవటం, తన భార్య గారి గట్ట సాక్ష్యం అవటం మనం చూసాం బైబిల్లో. అయితే ఈయన నిజంగా ప్రభువులకు ప్రభువు లోకరక్షకుడని నేను విశ్వాసించాను, నమ్మాను. ఒక సువార్థికుడిగా అనేక ప్రజల్లోకి నేను పత్రిక సేవగా వెళ్ళాలి నేను అని మారుమనసు పొంది రక్షణ తీసుకుని నేను, నా భార్య, నా పిల్లలు ప్రభువులో మేము జీవిస్తూ ఒక సువార్థికుడిగా అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాలలో ఈది ప్రసంగికులుగా, దండయాత్రలుగా ఒక 10 మందిని మేము నా ఇంటి వారితో నేను వెళ్ళటం జరిగింది. అయితే దేవుడు కృపను బట్టి 20 మండలంలో ఒక మందిరం నాకు దేవుడు ఆయనను ఆరాధించడానికి నాకు అవకాశం ఇచ్చారు. గవర్నమెంట్ స్థలంలో, అంటే మెయిన్ రోడ్డు పక్కన ఒక 50 మంది పట్టే మందిరం ఆయన ఇవ్వటం జరిగినది. అది 2018లో ఇచ్చాడు ఆయన. ఇస్తే మరి వీరగవారం టీజీఎం ఎం జోసఫ్ గారు, మరి వారు నాయకులు, వారు వచ్చి ఆ పాస్టర్లందరూ నాకు మందిరాన్ని ఓపెన్ చేయటానికి అవకాశం నాకు దేవుడే కృప చూపించారు. అయితే 2023లో మెయిన్ రోడ్లు పెంచడం వల్ల మరి రోడ్డు ఖాళీ చేయాలని వాళ్ళు నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారండి. అందుకనే మందిరాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. అప్పటి నుండి నేను ఇంటి వద్దే మరి ఇక్కడ నేను ఆరాధన జరిపించుకుంటున్నాం, నేనును నా ఇంటి వారును. అయితే మరి నేను సత్య సువార్తని తెలుసుకున్నాకండి
దేవుని మందిరము ఎలా ఉండాలి అన్నది నేను తెలుసుకున్నాను. మరలా దేవుడు నూతన స్థలానికి కృప చూపించారు. తెలుసుకున్నాక నూతన స్థలానికి కృప చూపించారు. సత్య సువార్తని నేను తెలుసుకున్నాక మళ్ళా దేవుడు నూతన స్థలానికి కృప చూపించారు. 102 గజాలు, 102 గజాలు. అయితే ఆ స్థలములో దేవుడు అనేక సహోదరుల ద్వారా గణపరచబడాలని, ఆరాధించబడాలని, ఆయన మహిమకు కీర్తి రావాలని, క్రీస్తు ఆశ్రయముగా ఆ స్థలములో మరి మందిరం నిర్మాణం జరిగింపబడాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. అదే ప్రార్థనలో నేను అనుదినం జ్ఞాపం చేసుకుంటూ ఆ సువార్త మేము ప్రకటిస్తున్నాము. ఆ సువార్త అంటే సత్య సువార్త అండి సుమి. అయితే దేవుడు ఎంతగానో నన్ను ప్రేమించి నా కుటుంబాన్ని రక్షించి క్రీస్తు బండ మీదకి తీసుకొచ్చినందుకు ఆయనకి మహిమ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మహిమ వచ్చేటట్టుగా దేవుడికి నేనేమిచ్చి రుణం తెచ్చినా నాకు చెల్లించలోని, కానీ దేవుడు ఎందుకు నాకు ఈ అవకాశం ఇచ్చాడో ఆయనకు ఎంతగానో నేను నా జీవితకాలం నేను రుణపడి ఉండాలని నా ఆసక్తి. అయితే నేను ఒక 2 వాక్యాలు 3 వాక్యాలు మీకు పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను. సత్య సువార్తను తెలుసుకున్నాక నేను దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నానంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనములో, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించేవారు కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎవరు కోరుతున్నారండి? తండ్రి కోరుచున్నాడంటండి. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనము, అలాగే మరి 24 దాకా ఆ వచనములు మనం చదువుకుంటే క్లియర్గా ఆయన రాయింపబడ్డాయి. కాబట్టి దేవుణ్ణి నేను ఆరాధించినందుకు నేను ఎంతగానో ధన్యున్నయ్యాను. కాబట్టి నేను ఈ లోకంలో నా జీవితం ముగింపు పడితే ఎవరు కాపాడుతారు, నా ఆత్మని ఎవరో రక్షిస్తారని నేను బైబిల్లో నేను మళ్ళీ చదువుకుంటే నాకు రోమాపత్రికలో 8వ అధ్యాయం 19వ వచనములో దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూస్తూ కనిపెడుతుందంటండి. ఈ రోజుల్లో ఎవరు కనిపెడతారండి? ఎవరు కనిపెట్టేవారు లేరని ప్రాణాన్ని. కకృతి మనల్ని కనిపెడుతుంటండి, వాయువులు మనల్ని కనిపెడుతున్నాయి ఏంటండి. తన ఆయుస్ ఎప్పుడు అయిపోతుందా, పరదేశకు తీసుకెళ్ళటానికి, పితరులున్న లోకానికి తీసుకెళ్ళి నేను వారిని తీసుకెళ్ళటానికి అని మరి వారి వంతు వాళ్ళు చేస్తున్నట్టు ప్రయత్నం. మనం ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ ప్రయాణంలోకి వెళ్ళినా ఈ కకృతి మనల్ని కాపాడుతుందంటండి. అవునండి, నాకు ఎంతగానో ఈ ధైర్యం, ఈ విశ్వాసము ఉంది. ఎందుకంటే నాకు ఇంకొక మరి జీవితం ఉంది కాబట్టి. అలాగే మరి లోకాసు వార్త చూద్దామండి. 15వ అధ్యాయం 10వ వచనములో, అట్టువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమైన దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు గారి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఒక పాపి రక్షింపబడితే దేవుని దూతల ఎదుట ఆయనకి సంతోషం అంటండి. దేవునికి ఏమో మహిమ, దేవునికి ఆనందం. ఇంత గొప్ప అవకాశం నేను సద్వినియోగం చేసుకోవాలని, దేవుణ్ణి ఇచ్చిన ఆయుష్, దేవుడు ఇచ్చిన నాకు సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా తన నామమునకి కీర్తి వచ్చేలాగా, తన నామానికి మహిమ వచ్చేటట్టుగా నేను ఉండాలి. నా ఇంటివారు నేను ఆయన్ని సేవించాలని నేను ఎంతగానో ఆయన నామంలోకి మరి సువార్త విషయంలో నాకు ఎంతగానో ఆయన సహకరిస్తున్నాడు. ఆయన ఆరోగ్య విషయంలో, ఆర్థిక ఇబ్బంది విషయంలో, అలాగే ప్రార్థన అన్న ఒక వరం ఆయన నాకు సమకూర్చాడు. ఆయన స్వస్థత వరాలు ఉన్నాయని నేనేం చెప్పట్లేదు. నా గురించి మాట్లాడతాను సుమీన్. నాలో స్వస్థత వరాలు ఉన్నాయని నేనేం చెప్పట్లేదు. ప్రార్థన అన్న వరం ఇచ్చాడు ఆయన. ఎవరైతే నేను పత్రిక సేవకి వెళ్ళినప్పుడు ఏ కుటుంబాలు అయితే నన్ను తీసుకుంటున్నారో, ఎవరైతే నన్ను ఆయన నామంలో ఇష్టపడుతున్నారో వాళ్ళ గృహాలకు వెళ్ళి ప్రార్థించి సత్యం ఇదమ్మా అని చెప్పి నేను రావటానికి ఆయన ఎంతగానో నన్ను బలపరుస్తున్నాడు. ఆయన అందుకే నేను ఆయనకి మహిమ, ఘనత, ప్రభావం వచ్చేటట్టుగా నేను జీవించడానికి నాకు ఆయన ఇచ్చాడు గొప్ప అవకాశం. ఎందుకు చెప్తున్నానంటే నీ సాక్ష్యం సత్యం ఎక్కడ దొరుకుతుందా అని నేను ఒక రోజుని పనిలోకి వెళ్ళి వచ్చినప్పుడు
టీవీ పెడితే మరి సత్యసాక్షి అని మరి బావులిక్ గారు వర్తమానం చెప్తున్నారండి. చెప్తుంటే నేను వాక్యాలు విన్నాను. ఆ వాక్యాలకి నేను కట్టబడ్డాను. దేవుడు నన్ను హత్తుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఓహో, బైబిల్ వాక్యాలు తీసి ఆయన ఎలాగా చూపిస్తున్నారు, అవసరమైతే నన్ను మీరు ప్రశ్నలు అడగచ్చు, మీకు జవాబు ఇస్తానని చెప్పారండి. నేను అప్పటి నుండి నేను నా ఇంటి వారు క్రీస్తు బండ మీద నేను ఉండటానికి నిలబడటానికి గొప్ప అవకాశం ఆయన ఇచ్చాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందామండి. జయం కలిగిన దేవా, జీవాధిపతి, కృపగల దేవా, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు మమ్మల్ని ఈ పాపిని నాయన రక్షించి దేవా, నీ నామంలో నేను మమ్మల్ని నిలబెట్టి నీ నామంలో వాడుకుంటున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరలోకం ఉన్న మా తండ్రి గొప్ప దేవా, నీవు చేసిన ఉపకారాలను బట్టి, నువ్వు చేసిన ఘనకార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సువార్త విషయంలో దేవా నాకు ఎంతగానో తోడ్పడ్డారు. అలాగే దేవా, ఇదిగో నాయన మందిరం ఆరాధన విషయంలో మీరు ఎంతగానో నాకు కృప చూపించారు. మళ్ళీ నూతన స్థలానికి ఇవ్వటానికి మీరే కృప చూపించారు. ఆ స్థలంలో తండ్రి నాయన నిర్మించబడటానికి, నిన్ను గణపరచడానికి, ఒక క్రీస్తు ఆశ్రయముగా అనేక మంది ప్రజలకు నీకు మహిమార్థమే ఉండేటట్టుగా మీ కృప అనుగ్రహించవలసిందిగా, నీ పిల్లలను నాయన ప్రేరేపించి నీ పిల్లల చేతితో ఇవ్వటానికి దేవా మీరే కృప చూపించి దేవా, నీ నామానికి మహిమ వచ్చేట్టుగా మా బతుకులు, మా జీవితాలు ఉండేటట్టే కృప చూపించవలసిందని క్రీస్తు మహాప్రభు నామలో తండ్రి ప్రార్థనలు చెల్లిస్తూ నాయన ప్రభు, అలాగే యేసునామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములను. దేవునికి మహిమ కలిగిన కాకండి. గత కాలంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను సద్వినియోగం చేసుకుంటూ ఒక సువార్థికుడిగా, పత్రిక సేవకుగా ఉండి భార్యాపిల్లలను పోషించుకుంటూ ఆ జీవన పోరాటంలో నేను కొనసాగుతున్నానండి, దేవుడిని కృపను బట్టి. అలాగా సాగుతుండగా దేవుడు నాకు మరి మెయిన్ రోడ్డు పక్కనే నూతనమైన స్థలాన్ని, గవర్నమెంట్ స్థలంలో ఒక గజం ఇచ్చాడండి. ఇస్తే అక్కడ ఒక రేకుల షెడ్ నిర్మించి ఆరాధనలు జరిపించుకునే వాళ్ళమండి 2018లోను. అయితే టీజీఎం నాయకులు గట్ట వచ్చి ఆ మందిరాన్ని మరి ఓపెన్ చేయడానికి వారు వచ్చారు. మరి అలాగా కొనసాగుతుండగా దేవుడు గణపరచబడ్డాడండి. ఆరాధనలు జరిగేవి, క్రిస్మస్లో మీటింగ్స్ అలాగా చాలా జరుగుతుండగా మరి 2023లో అండి మెయిన్ రోడ్లు పెంచడం మరి మా గ్రామంలో జరిగిందండి. అయితే జరగటంలో ఆ మందిరం మరి ఖాళీ చేయాలయ్యా, మరి ఇలా మెయిన్ రోడ్లు పెంచుతున్నామని నాకు వాళ్ళు పంచాయతీ నుంచి ఒక లెటర్ రావటం, మరి పంచాయతీ నెంబర్లో చెప్పటం నాకు జరిగిందండి. అయితే నేను ఏం చేయాలనేది మరి నేను ఆలోచించి, అయ్యా మరి ఇలా సంఘటన నేను మరి బావులిక్ గారిని ఆలోచిస్తే, నూతనమైన స్థలానికి ఏదన్నా మీరు అవకాశం చూడండి అని అన్నారు. అలాగే ఆ మందిరం ఖాళీ చేసి మేము ఇంటి యొద్దే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. అలాగే మరి కొంతమంది సహోదరుల యొద్ద మరి గృహాల కాడే ఆరాధనలు జరుగుతున్నామండి. మరి ఇలా జరుగుతుండగా దేవుడు నూతన స్థలానికి కృప చూపించారండి. నూతన స్థలానికి కృప చూపించారు. 102 గజాలు చూపించారండి. ఇది పట్టా భూమి దస్తవాదులతో మనకి దేవుడిచ్చాడు, కొనుక్కోవటం జరిగిందండి. మరి మా సంఘస్థులతో పాటు మరి దేవుడి కృపను బట్టి ఆ స్థలంలోనే మందిరం మేము కట్టాలనుకుంటున్నామండి. మరి ఈ కట్టాలంటే నా దగ్గర అంత ధనం సహకారం లేదు. ఇప్పటికే మేము సంవత్సరంన్నర నుంచి సుమారు సంవత్సరంన్నర నుంచి అండి ఇంటి దగ్గరే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. మరి ఈ మందిరం కట్టడానికి అంత ధన సహాయం నాకు లేకే నేను మిమ్మల్ని సంప్రదించాలని దేవుడు ప్రేరేపతో నేను మీ ముందుకు వచ్చాను. మీకు ప్రేరేపిస్తే అండి మీరు మాకు కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చండి. అలాగే కింద మరి నెంబర్లు ఇవ్వటం జరిగింది, మీరు చూడొచ్చు. ఈ స్థలం అవసరమైతే మీరే ఇక్కడికి రావచ్చండి, ఈ సైట్లోకి రావచ్చు. ఈ స్థలంలోనికి హై స్కూల్కి ఇరగారం హై స్కూల్కి 6 మైళ్ళ దూరంలో ఉందండి. ఇది ఊరి చివర, ఎవరికి ప్రాబ్లం లేదు. చక్కగా ఆరాధన జరగటానికి దేవుడు ఇచ్చిన అవకాశం అండి. మరి మందిరం కట్టడానికి మీరు
సహకరిస్తారని ప్రేరేపిస్తేనే మమ్మల్ని కాల్ చేయండి. నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మేము మాట్లాడతాను. మీకు నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇంకో విషయం అండి, మరి బావులుక్ గారు వచ్చి ఈ స్థలాన్ని పరిశోధించారండి. ఈ స్థలం పరిశోధించిన తర్వాత ఆ స్థలంలోకి వచ్చి వారు ప్రార్థించడం గట్రా జరిగిందండి. మరి బావులుక్ గయ్య గారు ప్రార్థించారు ఆ స్థలంలోకి వచ్చి. దేవుడు నూతనమైన స్థలం, మంచి స్థలం ఇచ్చారు, ఏం భయపడకండి, ఏం పర్లేదు, దేవుడే చూసుకుంటాడు అన్నిని. మందిరం గట్ట కట్టడానికి దేవుడే కృపక్షేపం చేస్తాడు, ఆయనే కృప చూపిస్తారని ఆయన స్థలంలో ఉండి ప్రార్థించడం జరిగిందండి. మరి అవకాశం ఇచ్చినందుకు మేము ఇలాగా తెలియజేసుకున్నాను. మీ కుటుంబీకుల కొరకు ఎవరైతే మీరు ఈ స్థలం గురించి ముందుకు వస్తారో పరలోకంలో జీవగంధంలో మరి సముఖమయందు రాయబడతాయని మలాకి 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నదో ఆ ప్రకారంగానే నేనును మీరు నాకు పరిచయం అవును వారి గురించి, మీ కుటుంబీకుల గురించి, మీ పిల్లల గురించి, మీ మనవరాళ్ళు మనవళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థించడం నాకు అవకాశం వస్తుంది, అవకాశం ఉంటుంది. మరి అలాగే మీరు మీ ఫ్యామిలీ నాకు పరిచయం అవటానికి దేవుడు నాకు అనుమతిస్తే నాకు ఇంత గొప్ప భాగ్యం వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ఆమేన్. ప్రార్థించుకుందామండి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, కృపకలమా దేవా, నీ ఆరాధన జరగటానికి మందిరం తండ్రి నాయన కట్టడానికి దేవా నీ పిల్లలను ప్రేరేపించండి నాయన. అనేక మంది కుటుంబీకులను పరిచయం చేయండి తండ్రి నాయన. ఈ దీనుడిని జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఎన్నాలో తండ్రి నాయన నేను ఇళ్ళ కాడ ప్రార్థన జరిపించాలి తండ్రి, ఆరాధనలు కృప చూపించండి తండ్రి నాయన. అందరి హృదయాలు ఎరుగున్నవాడు తండ్రి, కనికరించండి, మీరే మహిమ పొందండి. అనేక మంది తండ్రి నాయన ప్రభా అన్ని జనుల్లో నిన్ను కీర్తిస్తాను తండ్రి, అన్ని జనుల్లో తండ్రి నిన్ను ప్రకటిస్తాను తండ్రి, అన్ని జనుల్లో నిన్ను మహిమపరిచేలాగా నాయన ప్రభా నీ కార్యక్రమాలు జరిగించే అవకాశం నాకు దయచేయండి తండ్రి. ఈ మాటలను బట్టి దేవా నన్ను క్షమించి దేవాదిగో నాయన ప్రభా నీ సువార్థికులను, నీ దైవజనులను దేవా, పాస్టర్లను దేవా తీసుకొచ్చి నిన్ను అక్కడ మీటింగ్లు పెట్టి నేను కనపరిచే గొప్ప అవకాశం నాకు ఇంకా దయచేయండి దేవా. మీరే మహిమ ఘనత ప్రభం పొందుకోమని క్రీస్తు నామములో ఈ ప్రార్థనలు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. పాపశాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం, నరక పాత్రుడనై నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి
మెచ్చి రుణం తీర్చుకొందున్ లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్ ఇంకా నీ కొరకే జీవింతు నీలలో దేవా ఏమని నిన్ను పొగడగలను వ్యాధి బాధల్లో కష్ట నష్టములో విడువక నిలిచావు నీవు మరణ వేదనలో మనోదుఃఖములో ఆదరించావు నీవు